మీ శాలిని ప్రియ. ఇది రన్ టీవీ తెలుగు. ప్రజలు పులకరించే సంగతులు, పాలకుల నిర్ణయాలు, దేశ విదేశాల్లో వేడెక్కిస్తున్న వార్తలు అన్నింటినైతే మీ ముందుకు తెస్తున్నాం. మరి ఆలస్యం ఎందుకు? ఈ రోజు ప్రధాన అంశాలు చూద్దాం. రాయచోటిలో వరద బీభత్సం, మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన. రాయచోటి పట్టణాన్ని ముంచెత్తిన వరదలో 4 మృతి చెందారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి హుటాహుటిన రాయచోటికి చేరుకొని మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రతి కుటుంబానికి 6 లక్షల రూపాయల సాయం అందజేశారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించారు. సంజీవని ఇంటికే చికిత్స సేవలు సీఎం చంద్రబాబు ప్రకటన. మాచర్లలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రోగులకు ఇంటి వద్దకే ఆధునిక వైద్య సేవలు అందించే సంజీవని ప్రాజెక్టును త్వరలో విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు బిల్ గేట్స్ సాంకేతిక సహకారం అందించనున్నట్లు తెలిపారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయం. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద అందరికీ 2,50,000 వరకు ఉచిత వైద్యం అందించనున్నట్టు ప్రకటించారు. కొబ్బరి రైతుల సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందన. కోనసీమ జిల్లాలో సముద్రపు నీరు తోటల్లోకి చేరి కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి. ఈ సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు దసరా తర్వాత తాను వెళ్లనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 13 గ్రామాల్లో రైతుల తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యాన జలవనరుల శాఖలతో చర్చించి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. కొబ్బరి పరిశోధన శాస్త్రజ్ఞులతో కూడి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నారు. కోర్టులకు మౌలిక సదుపాయాలు సీఎం రేవంత్ భరోసా. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు సీజే అపరేష్ కుమార్ సింగ్ భేటీ అయ్యారు. పలు జిల్లాల్లో కోర్టులు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని సీజే గుర్తు చేశారు. దీనికి సీఎం స్పందిస్తూ గత ఏడాదిలోనే న్యాయ వ్యవస్థకు 1,050 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కొత్త జిల్లాల్లో కొత్త కోర్టు భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అవసరానికి తగ్గట్టుగా సిబ్బందిని హేతుబద్ధీకరించాలని సీఎం సూచించారు. యాపిల్ రైతుల కోసం ఇనుప గోండోల యువకుడి వినూత్న ఆవిష్కారం. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ యువకుడు ఒవైస్ ఖాన్ అద్భుత ఆవిష్కరణం చేశారు. ఇనుప తుక్కుతో కేబుల్ గొండోల రోప్ కారు తయారు చేసి యాపిల్ రవాణా సులభతరం చేశారు. కేవలం 6వ తరగతి వరకు చదివిన ఆయన యూట్యూబ్ ద్వారా నేర్చుకుని ఈ సదుపాయాన్ని రూపొందించారు. దీంతో రైతులు సమయం, శ్రమ 2 ఆదా అవుతున్నాయి. దీనికి ఆయన కుటుంబం దాదాపు ₹1 కోటి వరకు సమకూర్చారని తెలిపారు. అనకాపల్లి పాఠశాలలో ప్రిన్సిపల్ దాడి, ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు. అనకాపల్లిలోని ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపల్ విద్యార్థులను కొట్టిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. 9వ తరగతి విద్యార్థులు పవన్ కృష్ణ, షణ్ముఖ సాయిని ఐరన్ స్కేల్తో కొట్టారు. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. శరీరంపై మచ్చలు తల్లిదండ్రుల దృష్టికి వచ్చాయి. ఆగ్రహంతో పాఠశాల వద్ద నిరసన చేపట్టారు. డీఈఓ విచారణ జరిపి ప్రిన్సిపల్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మనిర్భరతే శత్రువులపై ఆయుధం, ప్రధాని మోదీ స్పందన. గుజరాత్ భావనగర్ లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన శత్రువు విదేశాలపై ఆధారపడటమని అన్నారు. సెమీ కండక్టర్ల నుంచి షిప్పుల వరకు భారత్ లోనే తయారీ జరగాలని పిలుపునిచ్చారు. 34,200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దేశ సమస్యలన్నింటికీ పరిష్కారం ఒక్కటే, స్వావలంబన అని స్పష్టం చేశారు. ఎల్ఓసి వద్ద కాల్పులు, పాక్ కవ్వింపు చర్యలు. జమ్మూ కాశ్మీర్ లోని నౌగాం సెక్టార్ వద్ద భారత్ పాక్ బలగాల మధ్య కాల్పులు జరిగాయి. పాక్ సైన్యం 4 రౌండ్ల కాల్పులు జరిపింది. భారత బలగాలు వాటిని సమర్థంగా తిప్పికొట్టాయి. దాదాపు గంటల పాటు కాల్పులు జరిగినప్పటికీ ఎవరూ గాయపడలేదు. ఈ ఘటనపై భారత సైన్యం అధికారిక ప్రకటన చేయలేదు. H1B వీసా ఫీజు పెంపు, ట్రంప్ నిర్ణయం కలకలం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసా రుసుమును $1,00,000 పెంచారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులలో తీవ్ర ఆందోళన అయితే పెరిగింది. అయితే ఇది వార్షిక ఫీజు కాదని, దరఖాస్తు సమయంలో వన్ టైం ఫీజు మాత్రమేనని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ప్రస్తుతం వీసా కలిగిన వారికి ఇది వర్తించదని తెలిపింది. కేవలం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికే ఈ నిబంధన అమలవుతుంది. యూరప్ విమానాశ్రయాలపై సైబర్ దాడి. హీత్రూ, బెర్లిన్, బ్రస్సెల్స్ విమానాశ్రయాల్లో సైబర్ దాడులైతే జరిగాయి. చెక్ ఇన్, బోర్డింగ్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులకు పెద్ద ఇబ్బందులు కలగలేదు. మాన్యువల్ చెక్ ఇన్ చేయాల్సి వచ్చింది. కాలిన్ ఏరోస్పేస్ లో సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులు అయితే తెలిపారు. భారతీయ విమానాశ్రయాలపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టం చేశారు. ట్రూ కలర్స్ కంపెనీ ఐపీఓ 127.96 కోట్లకు ప్రణాళిక. డిజిటల్ టెక్స్టైల్స్ ప్రింటర్స్ దిగుమతిదారు ట్రూ కలర్స్ ఐపీఓకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 23 నుండి 25 వరకు ఇష్యూ ఉంటుంది. ధరల శ్రేణి ₹181 నుంచి ₹191గా నిర్ణయించారు. సమీకరించిన నిధులను రుణాల చెల్లింపుకు, వర్కింగ్ క్యాపిటల్ కి వినియోగించనున్నారు. పబ్లిక్ ఇష్యూ తర్వాత BSE, SME ప్లాట్ఫారంలలో షేర్లు లిస్టింగ్ అవుతాయి. ఆసియా కప్ సూపర్ 4 నేడు ఇండియా వర్సెస్ కు షాక్.
ఆసియా కప్ సూపర్ 4 లో భారత్ పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. గ్రూప్ దశలో అజేయంగా ఉన్న టీమిండియా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. బ్యాటింగ్ లో సూర్య, సంజు, అభిషేక్ ఫామ్ లో ఉండటం భారత్ కు అదనపు బలం. అయితే పాక్ జట్టును తక్కువ అంచనా వేయలేము. మ్యాచ్ రాత్రి 8 గంటలకు దుబాయ్ లో ప్రారంభం. సోనీ స్పోర్ట్స్, సోనీ లైవ్ అందుబాటులో ఉంటుంది. ఇవే ఈ రోజు ప్రధాన వార్తలు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలు, దేశ విదేశాల్లో మార్పులు అన్నింటినీ మీకు చేరవేస్తూ రన్ టీవీ తెలుగు ముందుకు సాగుతోంది. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి రన్ టీవీ తెలుగును. నేనే మీ శాలిని ప్రియ. నమస్కారం.